కార్యాలయం పైన తెలంగాణ జాగృతి దాడికి సంబంధించి మనతో మాట్లాడడానికి తిన్మార్ మల్లన్న ఉన్నారు. చెప్పండి, అసలు ఈ దాడి ఎట్లా జరిగింది, మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉందా? మొన్న క్లియర్గా జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిండు కదా, ఒక దాని మీద దాడి అయిపోయింది, ఇంకా 2-3 ఉన్నాయని చెప్పిండు కదా. ఒకటి ఏబిఎన్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇది ఉండొచ్చు అనుకున్నట్టుగానే జరిగింది. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయం చేయబోతా ఉన్నారు. రాజకీయం చేస్తే బీసీలు రాజకీయం మాకు చైతన్యం కావాల్సి, మా ప్రజలకు మా వాటా కావాలన్నప్పుడల్లా మా బెల్లి లలితను చంపిర్రు, మా మారోజు వీరన్నను చంపిర్రు, మా మన ఎర్ర సత్యమన్నను చంపిర్రు. ఇట్లా అందరినీ వీళ్ళ చరిత్ర, వీళ్ళ పరంపర అంతా ఇదే. కానీ ఇక్కడ ఎవరు భయపడడానికి లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా ముందుకొస్తారు. కల్వకుంట్ల కవిత ఎన్ని కుట్రలు చేసినా, ఇంకా ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా మేము రాజకీయంగా ముందుకొస్తాం. రాజకీయంగానే వీటన్నిటిని ఎదుర్కొంటాం. తిన్మార్ మల్లన్న రాజకీయంగా సైద్ధాంతికంగా విమర్శించాలి కానీ వ్యక్తిగతంగా దూషించారు కాబట్టి మేము ఆగ్రహం వాళ్ళ కార్యకర్త. విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితేనేమో బాగుండు, ఇక్కడ వాళ్ళు కాదా. మా తెలంగాణలో ఇగో మా నరసనుండు మనం ఏమనుకుంటామే, కంచం పొత్తు మంచం పొత్తు అనుకోమా. పెళ్లి పిల్లనిచ్చి పుచ్చుకునే పొత్తయా, మరి ఆమె మంచాల పొత్తు నాకు తెలియదు ఆమెకి ఎట్లుంటాయో. కానీ మా దాంట్లో మాత్రం కంచం పొత్తులు మంచం పొత్తులు అంటే ఇట్లుంటాయి. వియ్యం పొందడం అన్నట్టు. ఈ వియ్యం పొందడం అనేటువంటిది మా దాంట్లో మీకు మాకేమైనా సుటరీకమా, బంతిలో కూర్చొని తింటామా, లేకపోతే మీ పిల్లగాన్ని మాకు, మా పిల్లగాన్ని మీకు పిల్లని తెచ్చుకుంటామా అనేది దాని అర్థం. మీరు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మీ పైన మీ ఆఫీసు పైన దాడి చేశారు కదా, ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వం మీకు ఎవరైనా సంప్రదించారా, మీకు ఎవరైనా ఫోన్ చేశారా? ఎస్, ఇప్పటికే పలువురు మంత్రులు మాట్లాడడం జరిగింది, పలువురు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది, అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్గానే పరిశీలిస్తుంది. మీ పైన దాడి చేసే సమయంలో మీరు ఆఫీస్లో ఉన్నారా? వాళ్ళు ఎంతమంది? నేను ఆఫీస్లోనే ఉన్నా. 30-40 మంది వచ్చారు. ఇక్కడ డోర్ తీసుకొని ఒక ఇద్దరు లోపలికి వచ్చారు. ఆ ఇద్దరికి వచ్చిన దాంట్లో ఒక అతను మా బాలకృష్ణది వెపన్ లాక్కొని ఆ మీద కాల్పులు జరపడానికి ప్రయత్నం చేస్తే ఆయన గాల్లో కాల్పులు జరపడం జరిగింది. సార్, సోషల్ మీడియాలో మీ ఆఫీస్ కార్యాలయం అంతా బ్లడ్తో నిండిపోయినట్లు కనిపిస్తుంది. సార్, బ్లడ్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే మా వాళ్ళని కొడతా ఉంటే ఎక్కడికక్కడ ఇగో గాయాలు వచ్చిన విజిటర్స్, పేద ప్రజలు వస్తే వాళ్ళ మీద దాడి చేసిపోయారు. ఇగో చూడు, ఇగో కవిత గన్మెన్ ఉండాలా. ఎంతమందికి గాయాలైనాయి? మా వాళ్ళకు 20-25 మందికి గాయాలైనాయి. సరే, ఈ గాయాలు మాకు దశాబ్దాలుగా మా గుండెలపైన గాయాలు జరుగుతున్నాయి బీసీల మీద. ఈ గాయాలు, ఈ భౌతిక గాయాలు మా ఉద్యమాన్ని, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. అది ఖచ్చితంగా మేము మా తరీకాలోనే శాంతియుతంగా మేము మా ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ ముందుకు పోతాం. తోటి శాసన మండలి సభ్యురాలుగా మీరు వాడిన భాష సరిగా లేదు, దానిపైన ఫిర్యాదు చేసేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ దగ్గర కూడా కవిత వెళ్ళారు. తర్వాత డీజీపీని కూడా కలిసే అవకాశం ఉంటుంది. మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఆమె ఢిల్లీకి పోనీ అని చెప్తున్నా, డీజీపీ గారి దగ్గర కాదు, ఢిల్లీకి పోనీ. ఎక్కడైనా తెలంగాణలో సామెత ఉంటుంది, మొగని కొట్టి మొగసాలకి ఎక్కిందని ఒకటి ఉంటుంది. దాడి మా మీద, హత్యాయత్నాలు మా మీద, మా ఆఫీసు ధ్వంసము, పోయి తిన్మార్ మల్లన్న మీద కంప్లైంటా? మీరు మీడియాగా నువ్వేమంటావో చెప్పు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ఏమంటావో చెప్పు. మా మీద దాడులు చేసి, మా మీద హత్యాయత్నాలు చేసి, ఇగో ఇట్లుంటుంది అన్నట్టు వాళ్ళ నాటకం అంతా. వాళ్ళ నాటకాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఏం చేయాలో అది చేస్తాం. మీ పైన దాడి చేసే టైంలో కొంతమంది విజిటర్స్ ఉన్నారు, కొంతమంది మీ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన ఉన్నారు, వాళ్ళ మీద దాడి జరిగినట్టు వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళే అవకాశం ఉందా? మీరు ఖచ్చితంగా పరామర్శిస్తా. వాళ్ళకు కూడా గాయాలైనాయి, వాళ్ళ దగ్గర పోయి పరామర్శించడం జరుగుతుంటుంది. వాళ్ళకి ఇట్లా తెగినాయి, ఇక్కడ తెగినాయి, ఇంకా చాలా మందికి హాస్పిటల్లో కూడా ఉన్నారు, పరామర్శిస్తా. ఓవరాల్గా మీ ఆఫీస్ కంప్లీట్గా ధ్వంసం అయిపోయారా వాళ్ళ దాడిలో? ఆఫీసులు ధ్వంసం చేయగలుగుతారు కానీ ఆశయాన్ని ధ్వంసం చేయలేరు. తిన్మార్ మల్లన్న ఆఫీస్ ధ్వంసం అవుతుండొచ్చు కానీ తిన్మార్ మల్లన్న ఆశయాన్ని ధ్వంసం చేయలేరు. ఇది నడుస్తుంది అంతే. కేవలం బీసీ అమెండ్మెంట్ బిల్లు మీద మీరు మాట్లాడినందుకు అక్కస్తో మాత్రమే దాడి జరిగినట్లుగా మీరు భావిస్తారు? 100% బీసీలం రాజకీయంగా ముందుకు వస్తున్నాం కాబట్టి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద. అవి ఎదుర్కొంటాం దాడులు ఖచ్చితంగా. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, తిన్మార్ మల్లన్న ఆఫీస్ క్యూ న్యూస్ కార్యాలయం కంప్లీట్గా కూడా ధ్వంసమైపోయింది. పెద్ద ఎత్తున క్యూ న్యూస్ని ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే తిన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. ఒక్కొక్కరుగా క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చి తిన్మార్ మల్లన్నకు సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాడి చేసేటువంటి సమయంలో 40 మంది వచ్చారు. అందులో కవిత గన్మెన్ కూడా ఉన్నారు. తమ గన్మెన్ ఎవరైతే తిన్మార్ మల్లన్న గన్మెన్ ఎవరైతే ఉన్నారో ఆ తిన్మార్ మల్లన్న గన్మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ని లాక్కొని ఫైర్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండించేటువంటి క్రమంలో తమ గన్మెన్ ఒకసారిగా
అలర్ట్ అయ్యి తిరిగి దాడి చేయడంతో కాస్త గందరగోళం నెలకొంది. ఒకసారి చూడేసే ప్రయత్నం చేయొచ్చు. కెమెరామెన్ చరణ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. క్యూనిస్ ఆఫీస్ క్యూనిస్ ఆఫీస్ మొత్తం కూడా ఫర్నిచర్తో పాటు మిగతా లైట్స్ అదేవిధంగా డోర్స్ కంప్లీట్గా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దాడులకు దిగుతూ తమను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది జాగృతే. నేను వాడిన భాష ఏదైతే ఉందో ఆ భాష ఏదైతే ఉందో ఆ భాష తెలంగాణ మాండలికంలో సరైనటువంటి భాష తప్పితే అందులో పెద్దగా బూతుగా చూడాల్సిన అవసరం లేదన్నటువంటి విషయాన్ని కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో క్యూ న్యూస్ ఎండి తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. ఆఫీస్ అంతా కూడా బ్లడ్తో పాటు పూర్తిగా చైర్స్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి. పూర్తిగా అంటే ఆఫీస్ హార్డ్ డెస్క్తో పాటు ఇతర సిస్టమ్స్ అన్నీ కూడా ధ్వంసమైనటువంటి దృశ్యాలు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడవచ్చు. ఆమె డీజీపీయే కాదు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డినే కాదు, ఢిల్లీకి వెళ్ళి కూడా తనపైన కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు క్యూన్యూస్ పైన, క్యూన్యూస్ కార్యాలయం పైన, తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలామంది మంత్రులు కూడా తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేశారు. ఆఫీస్ పైన దాడిని వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు. ఇక్కడికి ఆ దాడి జరిగే సమయంలో రెగ్యులర్గా క్యూనిస్కి కొంతమంది బాధితులు వస్తూ ఉంటారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. సో ఆ సమయంలో జాగృతి కార్యకర్తలు చేసినటువంటి దాడిలో వాళ్ళు కూడా గాయపడ్డారు. వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి తీసుకెళ్ళాము. ఓవరాల్గా 40 మందికి పైగా వచ్చి ఒకసారిగా ఆఫీసు పైన, ఆఫీస్ మేనేజ్మెంట్ పైన, ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది పైన వాళ్ళు దాడి చేశారు. దీన్ని రాజకీయంగా మేము కూడా ఎదుర్కొంటాం. అది రాష్ట్రంలో అధికారంలో మేమే ఉన్నాము. సో ఖచ్చితంగా అధికారంలో మేమే ఉన్నాం. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఈ అంశాన్ని ఎలాగైనా దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తరఫున ముందుకు పోతున్నాం. ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లబోతున్నామని ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. ఓటు స్టూడియో.